హలో వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్. ఆయనే మరెవరో కాదు, మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి మన ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్స్, కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది బాడీలో అంటున్నారు. ఎట్లా పడితే అట్లా వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతున్నాము, హిప్స్ పెరిగిపోతున్నాయి, షోల్డర్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. అసలు ఈ కొలెస్ట్రాల్ అన్నది ఎందుకు ఫామ్ అవుతుంది మన బాడీలో? కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం మంచి చిట్కాలు మాకు చెప్పండి సార్, నాకు మా క్యూబ్ టీవీ వ్యూవర్స్ కి. డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ యాక్చువల్ గా చూస్తే కొలెస్ట్రాల్ మన బాడీలో పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే మన ఆహారం. ఆహారంకు మనం సరైన ఆహారం తీసుకుంటే అండ్ కరెక్ట్లీ మనం మేనేజ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు ఈవెన్ ఎక్కువ లావు ఉన్నా సరే కూడా తగ్గుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది. అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది అన్ని జరుగుతుంది అన్నమాట. బేసికలీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది ఈవెన్ యంగ్స్టర్స్ ఎక్కువ మంది హార్ట్ అటాక్ వచ్చి సఫర్ అవుతున్నారు. దానికి ఒక ముఖ్యమైన రీజన్ కూడా కొలెస్ట్రాల్ అన్నమాట. సార్, నిజంగా హార్ట్ అటాక్ కి కూడా కొలెస్ట్రాల్ కారణం ఉంటుంది? 100% కొలెస్ట్రాల్ ది రీజన్. అండ్ ఇప్పుడు ఎట్లా అయిందంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎక్కువ మంది జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ ఎక్కువ మంది నార్మల్ గా మనం చూస్తే దే ఆర్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్, హోటల్ ఫుడ్. ఇది అన్ని తినడం వల్ల వాళ్ళకు 100% వాళ్ళ బాడీలో ఈవెన్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఈవెన్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగితే ఆటోమేటికల్లీ ఒకరు లావ్ అవుతారు. అండ్ ఈవెన్ బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. ఓకే, సో మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే మెటాబాలిజం కి మనం కరెక్ట్ గా మనం మెయింటైన్ చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. బికాజ్ దానిలో మనకు కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే, ఎందుకు ఉండదు అంటే that is purely natural, and normally we are getting cholesterol from the animal food only. Animal food in the sense mutton, chicken, and fish, beef, and different types of non-veg items. Okay, దానిలో మనకు that is the main source of the cholesterol. Okay. So ఈ నాన్ వెజ్ వల్ల కూడా మన కొలెస్ట్రాల్ అనేది బాడీలో బాగా పెరుగుతుంది అంటారు. ఓకే, సో మనం ఏం చేయాలంటే నాన్ వెజ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ నంబర్ 1. ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆయిల్. ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆయిల్, అక్కడ ఏమవుతుందంటే మెనీ పీపుల్ దే ఆర్ రైటింగ్ ఆన్ ద ఆయిల్ ప్యాకెట్ మీద రాసి పెడుతున్నారు. ఏంటంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్, హార్ట్ ఆయిల్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అని రాస్తున్నారు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ టోటలీ రాంగ్. ఎందుకంటే మనమే ఆలోచన చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సైన్స్, దెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 1 teaspoon ఆఫ్ ఆయిల్, లెట్ us say around 5 grams. ఓకే, సో దట్ 5 grams లో వీఆర్ గెటింగ్ అరౌండ్ 45 calories. 45 calories వస్తున్నాయి. 1 teaspoon ఆఫ్ ఆయిల్. ఈవెన్ సపోజ్ లెట్ us say మనం ఒక ఫ్రై కు మనం 15 grams మనం యూజ్ చేస్తున్నాం మినిమం. ఓకే, సో లైక్ దట్ మనం చూస్తే ఎంత అయింది మీరు చెప్పండి. ఇట్ ఈస్ వెరీ హైయర్ రేషియో. ఈవెన్ దాని వల్ల మనకు క్యాలరీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, కాయగూరలు గానీ ఆకుకూరలు గానీ కర్రీస్ వండుతున్నప్పుడు అంటారు. మీరేమో ఆయిల్ ఒక 5 grams మంచిది కాదు ఎక్కువ అని అంటున్నారు. సో ఎలా యూజ్ చేస్తే మంచిది అంటారు ఆయిల్? ఇన్ఫాక్ట్ మీరు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో దానిలో మనం చేయాల్సింది ఏంటంటే, మనం చూడాల్సింది ఏంటంటే యూ టేక్ ఆయిల్. ఓకే, అండ్ యూ పుట్ యువర్ ఫింగర్ ఇన్ దట్ ఆయిల్ లో ఫింగర్ పెట్టండి, తీసుకొచ్చి నోట్లు పెట్టండి. మీరు యూ సీ వాట్ టేస్ట్ యు ఆర్ గెటింగ్. బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాట్ ద రీజన్ బికాస్ ఆఫ్ ద ఆయిల్ యు ఆర్ మేకింగ్ ద ఫుడ్ టేస్టీ.
ఇట్స్ నాట్ లైక్ దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కర్రీ. మనం అది కొంచెం యూజ్ చేస్తున్నాం, కొంచెం యూజ్ చేస్తే నో ప్రాబ్లం. సపోజ్ మనం ఎక్కువగా ఆయిల్ చేసి ఈ టైప్ మనం ఆలోచన పెట్టుకుంటే అక్కడ డెఫినెట్లీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ హెల్త్. సో మనం చూడాల్సింది ఏంటంటే వీఆర్ గెటింగ్ ఆల్ ద టేస్ట్ ఫ్రమ్ ద కర్రీ ఆర్ వాట్ ఎవర్ ఐటమ్స్ యూ ఆర్ ప్రిపేరింగ్, దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద మసాలాస్. సో వీ కెన్ యూజ్ ఆల్ సార్ట్ ఆఫ్ మసాలాస్ లైక్ మెంతులు, ఆవాలు, even జీలకర్ర and cinnamon, all these kitchen items we can use it and we can make it very tasty. Okay, even without oil also మనం ఫుడ్ అన్ని తయారు చేసుకొని చాలా టేస్టీగా హ్యాపీగా తినొచ్చు. ఓకే, ఆయిల్ లేకుండా కూడా మనం టేస్టీగా తినొచ్చు. Okay, yeah, definitely we'll do it another episode and some other time, because today we don't have that much of time. So మనం ఏం చేయాలంటే ఆ టైప్ ఒక రోజు చేసి చూపిద్దాం పబ్లిక్. అండ్ వితౌట్ ఆయిల్ మనం ఎట్లా ఫుడ్ తయారు చేయాలి అండ్ హౌ ఇట్ ఈస్ బికమ్ సో మచ్ ఆఫ్ టేస్టీ, అది కూడా మనం చూడాలి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ దాని వల్ల ఏమవుతుందంటే మనకు హెల్త్ బాగుంటుంది. అండ్ ఆయిల్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్ అక్కడ పెరగడం తగ్గిపోతుంది ఆటోమేటికలీ. ఈవెన్ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా మన బాడీలో ఆటోమేటికల్ తగ్గిపోతుంది. ఓకే, సో ఆయిల్ స్పెషల్ గా మనం చూస్తే ఆయిల్ గురించి దర్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్, బట్ నేను కొంచెం చెప్తున్నా దాని నుంచి. ఏంటంటే ఆయిల్ యాక్చువల్లీ ఆయిల్ వల్ల మన బాడీలో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ట్రైగ్లిసరైడ్స్ ఇన్ ద సెన్స్ ట్రై ఇన్ ద సెన్స్ 3. ఓకే, అండ్ గ్లైసరాల్ నుంచి మాలిక్యూల్స్ అక్కడ వస్తుంది కాబట్టి ట్రైగ్లిసరైడ్స్ మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైనా మనం కొలెస్ట్రాల్ ది టెస్ట్ చేయడానికి వెళ్తే దే విల్ చెక్ దట్ లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ మనకు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది అండ్ ఎల్డిఎల్ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సో బట్ దానిలో కూడా కొన్ని ఎట్లా ఉంటాయి అంటే డెఫినెట్లీ దానిలో కూడా కొన్ని హెల్ప్ ఉంటాయి మన బాడీకు. సో మనం ఏంటంటే అనిమల్ ప్రోటీన్స్ కానీ అనిమల్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ కానీ మనం అవాయిడ్ చేయాలి. ఓకే, ఓకే, సో కంప్లీట్ గా మనం నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ దాంతో పాటు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఆయిల్. ఎంత మినిమైజ్ చేసి అంతా యూజ్ చేస్తేనే అందే మంచిది. లేకపోతే ఈవెన్ వితౌట్ ఆయిల్ మీరు ఇన్కేస్ తయారు చేయగలుగుతారంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ యూనిక్ స్పెసిఫిక్ పాయింట్ మనం చూడాల్సింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మనకు తెలియకుండా కూడా మన బాడీలో క్యాలరీస్ లెవెల్ హై అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఆటోమేటికల్ పెరిగిపోతుంది. బికాస్ ద క్యాల్కులేషన్ విచ్ ఐ టోల్డ్ యూ, it is like for 5 grams of oil when you are getting 45 calories. మీరు 15 grams in case ఒక్క కర్రీలో మీరు యూజ్ చేశారంటే అక్కడ హై లెవెల్ ఆఫ్ క్యాలరీస్ అక్కడ వచ్చేసింది మనకు. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఈటింగ్ రైస్ బట్ స్టిల్ మీకు క్యాలరీస్ లెవెల్ హై అయిపోతుంది అక్కడ. ఓకే, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ట్రై టు మినిమైజ్ ద ఆయిల్. ఓకే, ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. ఓన్లీ సెకండ్ టేస్ట్, లేకపోతే వితౌట్ ఆయిల్ యూజ్ చేయాలి. ఓకే, సో వితౌట్ ఆయిల్ కర్రీ కానీ పప్పు కానీ అన్ని చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఆయిల్స్ లో కూడా చాలా మంది అంటుంటారు నెలకొకసారి మారుస్తూ ఉంటే ఆయిల్ మంచిది అంటారు. ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ రైస్ బ్రాండ్ యూజ్ చేస్తే ఇంకో మంత్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేయాలి, పామ్ ఆయిల్ యూజ్ చేయాలి అని, అంటే ఒకటే వాడకూడదు అంట కదా, అది నిజమేనా సార్? No, it's not correct. All the oils are same. All the oils are containing high triglycerides and high trans fat. So andukani manam adi avoid cheyadame best. We are not supposed to use any sort of oil actually. Okay, for the sake of taste eppudu okkasari tinali anpichindi koncham meer use chesaru, that is fine. Okay, without oil manam tayar chesi tinte that is the best thing we can do for the health. Okay, and deen valla emotundante manam suppose if you are avoiding all the non-veg items, non-veg protein, everything, so akkada emayindi cholesterol ku meer taggincharu. Okay, means daily consumption lo cholesterol meer taggincharu. And ఇది కాకుండా మీరు సపోజ్ ఆయిల్ మీరు తగ్గించేశారంటే దట్ మీన్స్ ట్రైగ్లిసరైడ్ కూడా మీరు ఆటోమేటికల్లీ అక్కడ తగ్గించారు. అండ్ దీస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్ టు గెట్ ద హార్ట్ అటాక్ ఇన్ ద ఫ్యూచర్. సో హార్ట్ అటాక్ మనకు రాకుంటే ఉండాలి, హెల్త్ బాగుండాలి, మనకు హార్ట్ బ్లాకేజ్ రాకుంటే ఉండాలి. ఇంకో దాంతో పాటు ఇన్ కేస్ హార్ట్ అటాక్ టోటల్ గా మనం అవాయిడ్ చేయాలంటే వీ హ్యావ్ టు అవాయిడ్ దిస్ 2 items. ఓకే, and even excessive consumption of the different types of medicine, దాని వల్ల కూడా మనకు
కొలెస్ట్రాల్ కానీ మనకు ట్రైగ్లిసరైడ్ కానీ ఫామ్ అవడం అవకాశం ఉంది. ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఓవర్ ఫుడ్ వల్ల కూడా మనకు డెఫినెట్ గా మనకు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది అన్ని మనం తగ్గించాలంటే మెయిన్ గా మనకు డైలీ బేసిస్ లో 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ డైలీ బేసిస్ లో వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఫ్రూట్స్. ఓకే, దట్ ఆ ఫ్రూట్స్ కూడా మనకు మన బాడీ వెయిట్ బట్టి ఉండాలి. యాక్చువల్లీ సపోజ్ నా బాడీ వెయిట్ లేటెస్ట్ 70 kg. సో నేను ఏం చేయాలంటే 700 grams ఫ్రూట్స్ తినాలి పర్ డే. ఎస్, అండ్ అది ఫ్రూట్స్ తినిన తర్వాత మినిమం 3 to 4 hours వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనము ఎంత మ్యాక్సిమం మనం ఈ ఆయిల్ ఫుడ్ మనం తగ్గించి, నాన్ వెజ్ తగ్గించి, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ఆల్ సార్ట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ రా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆల్, సో దెన్ ఓన్లీ వీ కెన్ మెయింటైన్ ఏ వెరీ గుడ్ హెల్త్ అండ్ మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే, అండ్ అక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సపోజ్ లెటస్ సే ఒకరికి కొలెస్ట్రాల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళకు లెటస్ సే అరౌండ్ 40-50% వాళ్ళకి పెరిగిపోయింది, వాళ్ళకు అప్పుడు వరకు కూడా తెలియదు, వాళ్ళకు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అప్పుడు హౌ టు రిమూవ్ ఇట్? ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఇది ఆపుతున్నాం, ఇది ఆపేస్తే మనకు అక్కడ కన్జంప్షన్ తగ్గిపోయింది, బట్ ఉన్న కొలెస్ట్రాల్ ఎట్లా పెరగాలి? సో అప్పుడు ఏమవుతుందంటే వీ షుడ్ డైలీ బేసిస్ లో వీ షుడ్ కన్జ్యూమ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటబుల్ జ్యూస్. అండ్ ఫ్రూట్స్ డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తినడం కూడా జరగాలి, అండ్ వెజిటబుల్ జ్యూస్ కూడా తాగడం జరగాలి డైలీ బేసిస్ లో. వెజిటబుల్ జ్యూస్ కూడా లైక్ మనం ఎనీథింగ్. సో అక్కడ ఏమవుతుందంటే ఆల్ ద వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఇట్ ఈస్ ఆల్కలైన్. సో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది. అండ్ స్పెషల్ గా నైట్రిక్ ఆక్సైడ్ మనకు కన్జంప్షన్ ఎక్కువ అయితే మన బాడీలో బ్లాకేజ్ అన్ని కరుగుతాయి. అండ్ నైట్రిక్ ఆక్సైడ్ మనకు ఎక్కువ వస్తుంది అంటే బీట్రూట్ జ్యూస్. ఓకే, చాలా హై లెవెల్లో ఉంటుంది, అది మనం తినొచ్చు. అల్లం జ్యూస్లు కూడా తినొచ్చు, అల్లం జ్యూస్ కూడా డైలీ బేసిస్ లో తాగొచ్చు. సో అట్లా తీసుకుంటే డెఫినెట్ గా మనకు ఉన్న కొలెస్ట్రాల్ కూడా బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి జ్యూసెస్ తాగితే చాలా మంచిది అంటారు. సో దీనిలో మనకు కరెక్ట్ ప్యాటర్న్ మనం చూస్తే డైలీ 1 hour ఎక్సర్సైజ్ అండ్ నేను చెప్పిన ఐటమ్స్ అన్ని వాళ్ళు తినాలి డైలీ బేసిస్ లో. అండ్ ఏదైతే వద్దు అని చెప్పాను, ఏదైతే అవాయిడ్ చేయమని చెప్పాను, కంప్లీట్ గా అవాయిడ్ చేసేయమంటారు. ఈవెన్ స్వీట్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ దట్. ఓకే, ఈవెన్ మిల్క్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ వెరీ బిగ్ రోల్, బికాస్ మిల్క్ ఆల్సో అనిమల్ నుంచి మనకు వస్తుంది కదా. అనిమల్ నుంచి ఏ ఫుడ్ వస్తుంది, ప్రతి దానిలో మనకు కొలెస్ట్రాల్ ఉంది. సార్ ఇప్పుడు మనకి మిల్క్ అంటే కాల్షియం అంటుంటారు, బోన్స్ కి మంచిది అంటుంటారు. సో అలాంటప్పుడు మిల్క్ కూడా తాగకుండా. బట్ ఓకే, దట్స్ ఐ టెల్ యూ వన్ థింగ్. లైక్ సపోజ్ మీరు చూడండి, ఒక బఫెలోకు మనం ఎక్కువగా బఫెలో మిల్క్ ఎక్కువ మంది తాగుతున్నారు. బఫెలోకు పుట్టినప్పుడు దాని వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అండ్ మనం పుట్టినప్పుడు దాని వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరు చూడండి, జస్ట్ విద్ ఇన్ ద 6 months ఆఫ్ టైం బఫెలో ఇలా అయితే బాగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, బట్ మనకు పెరగడానికి చాలా టైం పడుతుంది, సమ్ ఇయర్స్ పడుతుంది మనం పెరగాలంటే. సో ఏమవుతుందంటే ఈవెన్ బఫెలో మిల్క్ ఈజ్ 100% మెంట్ ఫర్ ద బఫెలో చైల్డ్, దట్స్ ఆల్. అంతే. సో బాల కోసం అది తయారైంది, అండ్ దాన్ని బట్టి బాలది హార్మోన్స్ కూడా బాల బాడీలో తయారవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ సంబడి హ్యూమన్ మిల్క్ అనుకోండి, హ్యూమన్ మిల్క్ స్పెషల్లీ మెంట్ ఫర్ ద హ్యూమన్ చైల్డ్. ఓకే, సో అనిమల్స్ ఆర్ డిఫరెంట్, హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్. అండ్ దానిలో ఏమవుతుందంటే బాల బాడీలో ఉన్న హార్మోన్స్ ఆర్ హార్మోనల్ చేంజెస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. అది మన బాడీకి వచ్చింది అనుకో, సో డెఫినెట్ గా మన బాడీలో కూడా అఫెక్ట్ అవుతుంది. అండ్ మనము మనిషిలోకి ఉండాలి కదా, మనం బఫెలో అవ్వకూడదు కదా. అది అనుకుంటే దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్స్ వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ దిస్. ఇన్ కేస్ మీకు అంతా ఇష్టం ఉంది అంటే మిల్క్ తాగడం ఎప్పుడైనా అనిపించిందంటే, కాల్షియం వీఆర్ గెటింగ్ వెరీ హైయర్ క్వాంటిటీ ఫ్రమ్ ద దిస్ థింగ్ సీసన్, దట్ ఈస్ కాల్ ఈ ఏమంటారు అది నువ్వులు. ఓకే, నువ్వులు మనం ఈవెన్ మిల్క్ తయారు చేసి మనం నువ్వులు పాలు తాగొచ్చు, కోకోనట్ మిల్క్ మనం తాగొచ్చు. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మనం ఈ టైప్ జనరల్ గా అనిమల్ మిల్క్ మనం తాగడం తగ్గించాలి. ఎప్పుడో ఒకసారి ఎక్కడ వెళ్ళారు అక్కడ తాగేశారు, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అదర్వైజ్ వీ షుడ్ నాట్ టేక్. సో ఓన్లీ నేచురల్ గా మనము ఇట్లాంటివి తాగితేనే బెటర్. అండ్ దానిలో చాలా అతి ముఖ్యమైన రెమెడీ ఒకటి ఉంది మనకు, ఏంటంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ సిన్నమన్ పౌడర్. ఓకే,
సో ఈ సిన్నమన్ చెక్క పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, ఈ సిన్నమన్ పౌడర్ మనం ఏం చేయాలంటే డైలీ బేసిస్ లో బిఫోర్ ఫుడ్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని దానిలో మనం ఇది ఒక 1 స్పూన్ డైల్యూట్ చేయాలి, బాగా దానిలో కలిపేసి మనం తాగేయాలి. హనీ అలాంటివి అవసరం లేదు సార్ కలుపుకొని తాగడం? అస్సలు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఉన్న హనీలు కూడా అన్ని టోటలీ కల్తీ అయిపోతుంది, అందుకే హనీ యూజ్ చేయకూడదు, ఇది మాత్రం యూజ్ చేయాలి. బెడ్ నీళ్ళు తీసుకోవాలి అండ్ బిఫోర్ ఫుడ్ తాగాలి, మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి 2 times బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మనకు ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరగడం మొదలు పెడతాయి. ఈవెన్ నేను చెప్పడం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ జోక్, మీరు ఎవరైనా సరే ఇది ట్రయల్ చేయాలంటే యూ చెక్ యువర్ కొలెస్ట్రాల్ బిఫోర్ యూజింగ్ దిస్ రెమెడీ. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే 15 days వరకు మీరు ఇది 2 times తాగండి. అండ్ నేను చెప్పిన చిట్కాలు మీరు కరెక్ట్గా పాటించండి, చెప్పిన ఫుడ్ మీరు కరెక్ట్గా పాటించండి. యూ కెన్ గో ఫర్ ఎ టెస్ట్ అగైన్, కొలెస్ట్రాల్ టెస్ట్ మళ్ళీ చేయించండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. మీన్స్ జస్ట్ ఫర్ 15 days, 15 days లో ఎంత డిఫరెన్స్ వచ్చింది మీరు చూడండి, వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ. యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ కొలెస్ట్రాల్ అండ్ 100% ఖచ్చితంగా మీకు తగ్గడం అక్కడ అవకాశం ఉంది. ఈవెన్ కొలెస్ట్రాల్ తగ్గితే మీకు బ్లకేజ్ కూడా తగ్గినట్టు. సో దిస్ ఈజ్ ద టోటల్ సినారియో ఫర్ ద కొలెస్ట్రాల్. సో మనకి ఇంట్లోనే దొరికేటువంటి ఒక ఐటమ్ తీసుకొని దాంతో మనం హాట్ వాటర్ లో మార్నింగ్ ఈవినింగ్ తాగితే 1 స్పూన్ కలుపుకొని అలా మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోద్ది. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది అండ్ ఈవెన్ మనకు ట్రైగ్లిసరైడ్ కూడా తగ్గుతుంది. అండ్ దాంతో ఇన్ కేస్ బ్లాకేజ్ ఉన్నా సరే బ్లాకేజ్ కూడా కరగడం మొదలు పెడతాయి. బట్ సైమల్టేనియస్లీ ఫ్రూట్స్ ఇంటేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫ్రూట్స్ కూడా దీంతో మనం తీసుకోవాలి. నాన్ వెజ్ మానేసి ఫ్రూట్స్ కాయగూరలు అన్ని తింటే చాలా మంచిదంట, కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆస్కారం ఉందంటున్నారు. సో ఇంకెందుకు వ్యూవర్స్, ఇంట్లోనే దొరికేటటువంటి ఈ ఐటమ్ తో మనము తాగితే తొందరగా కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్, కీప్ టీవీ. బై బై, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.